జడ్జి కూడా అప్పుడు ఎంత పోయిందండి? 3 లక్షలు 3 పోయిందా? ఆయన అంటాడు ఇప్పుడు అది మీరు తీసుకుంటే బాగుంది కదా, నేను ఏడుమతి గుర్తొట్టిపోయాడు తల నైట్ మార్చేస్తాను మొత్తం డబ్బులు ఇచ్చిపోయాడు. డైరెక్ట్ చిల్లరంతో మూడు వచ్చాడు. ఈ ఎట్టెక్కి AV9 టీవీ వార్తకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను కొండేటి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటకోడి మండలంలో జరుగుతున్న వరుస చోరీలతో వ్యాపారస్తులు భయభ్రాంతులతో బెంబేలెత్తిపోతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల కేంద్రమైన పెంటపాడులో దుకాణాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి. పెంటపాడు STVN హై స్కూల్ కు ఎదురుగా ఉన్న శ్రీ భార్గవ ట్రేడర్స్ ఐరన్ సిమెంట్ షాప్ లో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి షాపు తాళాన్ని పగలగొట్టి చోరీకి పాల్పడ్డట్టు షాపులో ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ చోరీలో సుమారు 25,000 రూపాయలు పైన నగదు దొంగిలించుకొని పోయాడని షాప్ యజమాని కరి వరహాల్ రెడ్డి సోమవారం ఆయనను కలిసిన AV9 టీవీ మా ప్రతినిధికి తెలిపారు. ఈ సంఘటనపై పెంటపాడు పోలీసులకు సోమవారం ఉదయం 5 గంటలకు ఫిర్యాదు చేసిన సంబంధించిన అధికారి మధ్యాహ్నం 2 గంటల సమయంలో షాప్ వద్దకు వచ్చి పరిశీలించి వెళ్లిపోయారని బాధితుడు తెలిపారు. షాపు వెనుక నుంచి గోడ దూకి ఈ దొంగతనానికి పాల్పడ్డాడని బాధితుడు తెలిపారు. ఆ గోడ సమీపంలో తస్కరించిన సొమ్ములో కొంత చిల్లర, పాత 100 నోటు కాగితం, ఇతర కాగితాలతో గోడ దగ్గర పడి ఉన్నాయని తెలిపారు. ఈ షాప్ వెనుక సూర్య PVC పైపుల ఫ్యాక్టరీ ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన ఇదే శ్రీ భార్గవ్ ట్రేడర్స్ ఐరన్ సిమెంట్ షాప్ లో చోరీకి పాల్పడి పెద్ద మొత్తంలో నగదు దొంగిలించారు. అప్పట్లో షాప్ యజమాని కర్రి వరహాల్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో సెప్టెంబర్ 23వ తేదీన ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు కేసు నమోదు చేయకుండా పట్టినట్లుగా వ్యవహరించడంతో మరలా అదే షాప్ లో ఆదివారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. అంతేకాకుండా మండలంలో పలు చోట్ల చిల్లర దొంగతనాలు జరుగుతున్నాయి. ముదునూరు సెంటర్ లో ఒక షాప్ లో ప్రింటర్ తో పాటు కొంత నగదును దోచుకుపోయారని ఆ షాప్ యజమాని వాపాడు. అదేవిధంగా గత 4 నెలల కిందట AV9 టీవీలో రావుపాడులో ఉన్న కొండాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉండి చోరీ జరిగినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయిన ఫుటేజ్ తో సహా AV9 టీవీలో ప్రసారం చేసింది. మండలంలోని పలు గ్రామాల్లో జోదంతో పాటు కోడి పందాలు జోరుగా జరుగుతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఎప్పటికైనా పోలీసులు రాత్రి వేళ పహారా కాస్తూ దొంగతనాలను అరికట్టాలని వ్యాపారస్తులు ప్రజలు కోరుతున్నారు. AV9 టీవీ న్యూస్ పెంటపాడు.